యూరియా వాడకంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలను నేరుగా రైతుకు అందిస్తామని చెప్పారు. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. యూరియా ఎక్కువ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని, దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు చంద్రబాబు. ఏపీలో క్యాన్సర్ టాప్ 5 రోగాల జాబితాలో ఉందన్నారు. వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నెంబర్ 1కి వెళ్ళిపోతామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు అవసరమో అంతే యూరియా వినియోగించాలని సూచించారు సీఎం. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుంది అనుకోవడం సరికాదన్నారు. దీని అతి వాడకంపై పంజాబ్ను కేస్ స్టడీగా చూడాలని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు ఇది రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ పర్ బ్యాగ్ యూరియా వాడకుండా రైతుగా ఏపీ రైతులకు సీఎం చంద్రబాబుకు సూచన చేశారు. వచ్చే ఏడాది నుంచి ఎంతైతే యూరియా అవసరమో అంత మోతాదులోనే వాడాలి. ఎక్కువ యూరియా వాడితే ఎక్కువ పంట వస్తుంది అనుకోవడం పొరపాటు అంటూ చంద్రబాబు సూచించారు. యూరియాను తగ్గించి వాడే రైతులకి ఒక్కొక్క కట్టపైన 800 రూపాయలు నేరుగా రైతులకు అందిస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, నిన్న సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఏపీ రైతులు తక్కువగా యూరియా వాడాలి, యూరియా అతి వాడకం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, దాంతో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, కాబట్టి యూరియా వాడకం తగు మోతాదులో మాత్రమే ఉపయోగించాలనేది చంద్రబాబు చేసినటువంటి సూచన. సో రైతుల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన పట్ల? అంటే ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా సమస్య అనేది కొంత ఇబ్బందిగానే ఉన్నమాట వాస్తవమే. అది ప్రభుత్వం కూడా చెబుతుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పటికప్పుడు యూరియాని అడ్జస్ట్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో ఈ అంశం మీద కొన్ని కీలక వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. యూరియా కోసం యూరియా లభ్యత అయితే రాష్ట్రంలో ఉంది, ఎవరు అధైర్యపడవసరం లేదు. రెండోది, యూరియా కోసం రైతులు బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి, కిలోమీటర్ మీద బారులు తిరుగుతున్న నేపథ్యంలో ఆ సమస్యని అరికట్టడం కోసం అవసరమైతే యూరియాని స్థానికంగా ఉండే గ్రామాలు ఉండేటువంటి రైతు సేవా కేంద్రాలు, సచివాలయాల ద్వారా డోర్ డెలివరీ కూడా చేయాలని కూడా చంద్రబాబు నిన్న కలెక్టర్లను ఆదేశించారు. అంతేకాదు యూరియా వాడకం విషయంలో రైతులకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ యూరియా వాడడం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుందని ఒక అపోహ రైతుల్లో ఉంది. కాబట్టి ఆ అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు, అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అంటే దిగుబడి అంశంతో పాటు యూరియా ఎక్కువ వాడడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వస్తాయి, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ అంశంలో యూరియా వాడకం అంశంలో పంజాబ్ రాష్ట్రాన్ని కేస్ స్టడీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ యూరియా వాడకం చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయని కూడా చంద్రబాబు చెప్పారు. కాబట్టి పంజాబ్ రాష్ట్రాన్ని కేస్ స్టడీగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు యూరియా నిల్వలు తక్కువగా, అంటే యూరియా వాడకాన్ని తక్కువగా ఎవరైతే రైతులు వాడతారో వాళ్ళకి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం PM ప్రణామ్ అనే కార్యక్రమం ద్వారా ఇచ్చేటువంటి రాయితీల్ని, ప్రోత్సాహకాలని ఆ రైతులకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఎవరైతే రైతులు ఇప్పుడు వాడుతున్నటువంటి రైతులు వచ్చే ఏడాది తక్కువగా తీసుకుంటే, వాడుతున్నటువంటి క్వాంటిటీ కంటే తక్కువగా వాడే రైతులకు 800 రూపాయలు రాయితీలు ఇవ్వాలని కూడా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని చంద్రబాబు అయితే అధికారులని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు అవగాహన కల్పించాలి. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకి, కౌలు రైతులకి ఇబ్బంది లేకోకుండా యూరియా వాడకాన్ని తగ్గించడంతో పాటు అవసరమైన చోట డోర్ డెలివరీ చేయడం. రెండోది, రైతులు తక్కువ వాడుతున్నటువంటి రైతులను గుర్తించి వాళ్ళకి 800 రూపాయలు సబ్సిడీ డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం యూరియా కొరత రాజేష్ అయితే నిన్న చంద్రబాబు నాయుడు సూచించారు, రైతులందరూ చూశారు. బట్ అది ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా దానిపైన ఆయన రకంగా ఎందుకు చెప్పారు అనే దానిపైన పూర్తిగా అవగాహన రైతులకు వచ్చే విధంగా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక తీసుకునేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు.
ఖచ్చితంగా ప్రస్తుతం కలెక్టర్లు నిన్న ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రేపు కలెక్టర్లు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత మండలాల్లోనూ గ్రామాల్లోనూ అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం, అధికారులు ముఖ్యంగా రైతు సేవా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఉంటాయి కాబట్టి ఆ సేవా కేంద్రాల ద్వారా రైతులతో సమావేశాలు పెట్టి రైతులకి యూరియా వాడకం గురించి అవగాహన కల్పించడం, యూరియా తక్కువగా వాడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇవ్వబోతుందన్న అంశాన్ని కూడా రైతులకు చెప్పబోతూ ఉన్నారు. వచ్చే వారం 10 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే అవకాశం Right. కనబడుతుంది. ఈ ఖరీఫ్ దాదాపు చివరి దశకి వస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది అంటే రబీ నాటికి పూర్తి స్థాయిలో ఈ సబ్సిడీ అనేది అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.